నమస్తే అండి. నా పేరు రంగారెడ్డి. నేను తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రీసెర్చ్ జర్నలిస్ట్ అండి. ఇక్కడ కనపడుతున్న ఈ బోరు తూఫాన్ దగ్గర ఎలిసిన్ అనే సార్కు సర్వే చేసి ఇచ్చామండి. ఈ సంవత్సరం వర్షాలు బాగా పడ్డ తర్వాత వేసిన మొదటి బోర్ అండి. చూడండి, వర్షాలు బాగా పడ్డాయి కదా అని రైతులు ఎక్కడంటే అక్కడ బోర్ వేసుకుంటే నీళ్లు పడతాయనే దానికి ఇప్పుడు మేము సమాధానం చెప్తామండి. చూడండి, వర్షపు నీళ్ళు అనేది లోపలికి ఇంకినప్పుడు ఆ నీరు అనేది ప్రవహించడానికి లోపల రాతి పొరలు ఉండాలండి. వాటిని మనం ఫ్రాక్చర్స్ అంటాము. లేకపోతే మొరం ఉండాలండి. ఈ రెండు ఉన్న చోట మాత్రమే వర్షపు నీళ్ళు అనేది లోపలికి ప్రయాణం చేసి నీరు ప్రవహిస్తుంటాయి. అలా కాకుండా మనం మొత్తం బండ మీద వేసినాం అనుకోండి, బోర్ ఫెయిల్ అవుతుంది. కాబట్టి ఎంత వర్షాలు పడ్డా కూడా ఖచ్చితంగా లోపల రాతి పొరలు ఉన్నాయా లేదా అని గుర్తుపట్టి మీకు పాయింట్ ఇవ్వడానికి జియాలిస్ట్లను మీరు సంప్రదించడం మంచిదండి. అలా కాకుండా ఎక్కడంటే అక్కడ వేస్తే బోర్లు ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. థ్యాంక్ యూ.